రెడ్డి విషయంలోనూ మీకు అన్యాయం జరుగుతున్నది చేస్తున్నది నాకు అనిపిస్తుంది లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మీకు అన్యాయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ అని నాకు అనిపిస్తోంది. అనిపించడం ఏంటి? 100% ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి ఈ పెద్దిరెడ్డితో ములాఖత్ అయిపోయి పెద్దిరెడ్డి దగ్గర డబ్బు తీసేసుకొని పెద్దిరెడ్డిని అన్ని కేసుల నుంచి కాపాడుతూ ఉన్నది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే వీళ్ళకు ప్రొటెక్షన్. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో సీఎం కావాలి. ఆయన సీఎం కావడానికి కావలసినంత శక్తియుక్తులు లేవు. రాయలసీమ నుంచి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి నాయకుడు బీజేపీలో చేరబోతున్నాడు. తద్వారా తన కళ నెరవేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు నాయుడు మధ్య వైసీపీ వాళ్ళు తంటాలు పెట్టడానికి చూస్తున్నారని పెద్దవాళ్ళందరూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వెనక్కి తీసుకోండి అయ్యా పెద్ద మనుషులారా ఆ స్టేట్మెంట్లన్నీ. జగన్ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ అంతా మాయే. జగన్మోహన్ రెడ్డి మేమిద్దరి మధ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ స్నేహితుడు విచ్చుకత్తులతో మిమ్మల్ని కౌలిచ్చుకున్నాడు. చాలా కార్టూన్లు ఉంటాయి, చూసుకోండి వెనక్కిపోయి. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ తక్కువ అంచనా వేశారు అనుకోవాలనా? పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని తక్కువ అంచనా వేయడం కాదు కదా, ఆయన ఒక నాయకుడిగా కూడా ఆయన గుర్తించట్లేదు. 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి. ఏనాడైనా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేస్తున్న మంచి పనిని కానీ నారా లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను కానీ సమర్థించాడా? ఒక్క మాట లేదు. నారా లోకేష్ గారు రాబోయే కాలంలో కాబోయే మంచి నాయకుడు అని ఒక్క మాట వచ్చిందా? లేదు. చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అంటారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి నీ సపోర్ట్ చేస్తానంటున్నావు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఆయన మహా అంటే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఆయన ఆరోగ్యంగా తిరగలుగుతాడు. 2029 తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనైతే నువ్వు సపోర్ట్ చేస్తాను. ఇండైరెక్ట్ గా నువ్వేం చెప్పావు? నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయను అంటున్నావు. మా తెలుగుదేశం పార్టీకి, మా తెలుగుదేశం పార్టీలో ఉన్న లీడర్ని మేము ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం. కానీ పక్క పార్టీలో వచ్చినటువంటి నిన్ను నేను ముఖ్యమంత్రి చేయడానికి మేమెందుకు చేస్తామనుకో నువ్వు అనుకుంటావు. నువ్వు నారా లోకేష్ గారి గురించి ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టాడని నువ్వు పార్టీ ముందర నువ్వు దర్బార్ పెట్టావు. అంతకు ముందు నీకు ఆలోచన వచ్చిందా? కాపీ కొట్టావు. సరే, మంచి పని చెయ్యి, మేము దాన్ని కాదనట్లేదే. కానీ నీవు మనసులో కల్మషం పెట్టుకొని నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్నది నా ప్రగాఢమైనటువంటి